హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఇవాళ ఏంటంటే మేము గోశాలలో ఈ షీట్స్ అన్నీ తీసాం ఫ్రెండ్స్. తీసి ఈ కిందంతా శుభ్రంగా బ్రష్ పెట్టి సర్ఫ్ వేసి రుద్ది కడిగేసినాం అనమాట. ఎందుకంటే వీటి కింద ఒక్కొక్కసారి వాటర్ చేరి అంతా పాచి పాచి అవుతుంది కదా. సో ఏంటంటే వీక్లీ వన్స్ అన్నా కనీసం వాటిని తీయాలి. తీసి శుభ్రంగా కడిగేసేయాలన్నమాట. ఇట్లా షీట్స్ని చూడండి ఎంత మందం ఉందని కూడా తెలుస్తుంది మనకి షీట్. ఇప్పుడు ఓ రోజు నేను మీకు చూపించాను కదా, 2 సైడ్స్ ఇట్లా నీట్గా సర్ఫ్ వేసి కడిగేసినాం అనమాట వీటిని. అట్లనే దవని కూడా ఒకసారి నీట్గా కడిగేసుకుంటే, రాత్రి అయితే కొంచెం వాన వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. అంటే కొంచెం బ్యాడ్ న్యూసే. మా రుద్రాణి ఉంది కదా, రుద్రాణికి ఏంటంటే లంపీ స్కిన్ వైరస్ స్టార్ట్ అయింది. సో దాని గురించి అని చెప్పేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నిన్న రాత్రి నుంచే నేను ఇప్పుడు మీకు రుద్రాణిని చూపిస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ డే దానికి కొంచెం ఇట్లా సైడ్కి కొన్ని పుండ్లలాగా వచ్చినాయి అనమాట. సో ఎందుకు ఇట్లా అయిందబ్బా అనుకున్నా నేను. అనుకొని ఇక మా పంతులకి చూపించిన ఎందుకైంది ఇట్లా అని. సరే ఏమన్నా గడ్డిలో పురుగులు ఏమన్నా కరిచినాయేమో అనుకున్నాము. అయితే తీరా చూస్తే ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా, ఇవి ఇక్కడ ఇట్లా మొత్తం స్కిన్ అంతా ఇట్లా అయింది అనమాట. ఓమ్మ ఏం కాలే, తగ్గుతుందిలే నాన్న. ఇగోండి ఇక్కడ బ్యాక్ సైడ్, ఇంక ఇక్కడ సైడ్ ఏమో చాలా వచ్చేసినాయి. ఇగోండి ఇదంతా చాలా వచ్చినాయి. ఈ కాళ్ళంతా ఉబ్బింది చూడండి, కాళ్ళు ఏమో ఉబ్బినాయి అన్నమాట పాపం. అసలు అది రాత్రి అయితే కూర్చోనే లేదు ఫ్రెండ్స్ పాపం. అయితే పసుపు నీళ్ళు పెట్టి స్నానం చేయించమని చెప్పింది అనమాట డాక్టరు. సో పసుపు నీళ్ళు అయితే పెట్టి స్నానం అయితే చేయించినాము. దీనికి ఏంటంటే ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే మనుషుల్లో కరోనా ఎట్లనో వీటికి లంపి అనేది కొంచెం అలా అంట. కాకపోతే ఏంటంటే ఇది మనుషులకి వ్యాపించదు, జంతువుల నుంచి జంతువులకి వ్యాపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వేరే ఆవులతో కొంచెం దూరంగా ఉంచమని చెప్తారు. సో మనకేం కాదు, ఆవుల నుంచి ఆవులకి, ఆవుల నుంచి ఇతర జంతువులకి పాకుతుంది అనమాట. ఇక చూడండి పుండ్లన్నీ ఎట్లయినాయో పాపం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లయినాయి అనమాట పుండ్లు. ఇక అది దానికి అసలు ఆకలేదు పాపం, తినబుద్ధి కాదు, గడ్డి తినలేదు అస్సలు, రాత్రి నుంచి ఏం తినలేదు. ఇంకోటి కాళ్ళు ఉబ్బడం వల్ల అసలు పడుకోలేదు, మూలుగుతూ ఉంది అని. సో ఏంటంటే ఇప్పుడు డాక్టర్కి చెప్పినాం అనమాట. ఇప్పుడు వస్తాడు, వచ్చేసి దీనికి ఒక 3 రోజులు 4 రోజుల్లో ఇంజెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఇంజెక్షన్స్ వేస్తారనమాట. ఇంకట్లనే మిగిలిన వాటికి కూడా ఇది అటాక్ కాకుండా యాంటీవైరస్ది వేస్తారనమాట. అది కూడా డోస్ తెప్పిస్తున్నాము. సో మీరందరూ కూడా ప్రే చేయండి ఫ్రెండ్స్, మన రుద్రానికి తొందరగా ఈ డిసీజ్ అనేది తగ్గిపోవాలి అని చెప్పేసి. మన రుద్రాణినే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆవులకి ఈ డిసీజ్ చాలా వస్తుందంట. సో అందరూ కూడా చూసుకోండి. ఒకవేళ ఎక్కడన్నా కొంచెం వచ్చింది ఇట్లా కొంచెం ఇక్కడ చూడండి తేడా తెలుస్తుంది అనమాట స్కిన్. మీకు ఇందిట్లో అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి ఇగోండి ఇక్కడ ఉబ్బినాయి కొంచెం లైట్గా, అంటే ఇట్లా ఒళ్ళంతా బుడిపెల్లాగా వస్తుంది అనమాట. అమ్మ ఓ అమ్మ పాపం మూలుగుతోంది అది, ఓ అమ్మ. లేకపోతే చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్ ఉంటుండే రుద్రాణి బంగారం. ఫుల్ డల్ అయిపోయింది పిల్ల, పూర్తిగా ఇట్లా అయిపోయింది అనమాట. మొత్తం డల్ అయిపోయింది అంతా, అసలు గడ్డి తినలేదు, కింద కూర్చోటలేదు. ఇప్పుడు ఏంటంటే లోపల కడిగినాం కదా, కొంచెం ఎండిన తర్వాత ఇక్కడ తెద్దామని చెప్పేసి మళ్ళీ లోపల కట్టాలన్నమాట దీన్ని. ఇప్పుడు ఎండిపోయింది కదా లోపలంతా, ఎండిన తర్వాత తీసుకుపోయి కట్టేద్దామని కొద్దిసేపు ఉండని ఇక్కడ అని ఉంచినాము. కాకపోతే ఇట్లా మురికిలో కూడా ఉంచొద్దంట, తడిగా ఇట్లా మురికిలో కూడా ఉంచొద్దంట వీటికి.
సో ఇగో కామాక్షి అయితే ఒక్కతైపోయింది పాపం ఇవాళ. ఎందుకంటే దాన్ని కలపకూడదంట ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దానికి చేత్తో ఇట్లా అనే కదా, సో ఇప్పుడు మళ్ళీ కామాక్షి దగ్గరకు వచ్చి అనకూడదంట. ఎందుకంటే రెండింటికి దాని నుంచి ఒకటి వైరస్ అనేది జల్దీ ఇదవుతుందంట. సో నేను మళ్ళీ లోపలికి వెళ్ళి చెయ్యి కడుక్కొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతనే వేరే ఆవకు ముట్టుకోవాలంట. ఆ టైప్ అంటే ఈ వైరస్. సో అందుకని చెప్పేసి నేను కామాక్షి దగ్గరికి పోవటం ఫ్రెండ్స్. ఓన్లీ రుద్రాణి దగ్గరనే ఉన్నా. పాపం రుద్రాణి చూడండి ఎట్లా అయిపోయిందో అసలు మొత్తం పిల్ల అని మూలుగుతుంది. మనకి జ్వరం తగిలితే ఎట్లుంటుంది కదా ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట వీటికి. పాపం చెప్పలేకపోతాయి అంతే. జై శ్రీరామ్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరందరూ కూడా మన రుద్రాణి గాడికి వచ్చిన వైరస్ జల్దీ తగ్గిపోవాలి అని ప్రే చేయండి ఫ్రెండ్స్. కాలు చూడండి ఎట్లా ఉబ్బిందో. సో పశువులని పెంచుకోవడము, గోమాతలను సంరక్షించుకోవడం అంటే ఉత్తమాటలు కాదు ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. తప్పకుండా రుద్రాణి గురించి ప్రే చేయండి.